జమ్మూ కాశ్మీర్లో అల్లర్ల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 8,000 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన యాత్రికులు చిక్కుకుపోయారు. భద్రతా దళాలు ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేయడంతో శ్రీనగర్తో పాటు జాతీయ రహదారిపై యాత్రికులు ఆందోళనకు దిగారు. శ్రీనగర్లోని లాల్ చౌక్ వద్ద కొంతమంది తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు అమర్నాథ్ యాత్రకు తరలి వెళ్లారు. జమ్మూ జాతీయ రహదారిపై నిలిచిపోయిన యాత్రికులు అక్కడి నుంచి చరవాణి ద్వారా బంధువులకు సమాచారం చేరవేశారు. కొంతమంది యాత్రికులు మంత్రి సిద్ధా రాఘవరావుకి నేరుగా ఫోన్ చేసి మాట్లాడారు. మంత్రి ఆదేశాల మేరకు జమ్మూ కాశ్మీర్ అధికారులతో రాష్ట్ర అధికారులు మాట్లాడారు. యాత్రికులకు సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. రష్యా పర్యటనలో ఉన్న చంద్రబాబు యాత్రికుల క్షేమ సమాచారం కోసం ఆరా తీశారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీతో రాష్ట్ర డీజీపీ రాముడు ఫోన్లో మాట్లాడారు. యాత్రికులకు బస బందోబస్తు ఏర్పాటు చేసి క్షేమంగా రాష్ట్రానికి చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కోడలు మా మనవడు అమర్నాథ్ యాత్ర పోయినాడు. ఆడు చిక్కొని ఉన్నారు. మా బిడ్డలకి ఏం హాని కలుపుకున్నా మా బిడ్డలు మాకు చేస్తారని మా కోరిక. తెలియటం లేదు, ఏ విషయం తెలియటం లేదు సార్. మాకు కష్టంగా ఉంది. ఫోన్ చేశారు, ఫోన్ చేసినా ఫోన్లు బాగటం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియటం లేదు. జూన్ నెల 30వ తేదీ ఇక్కడ నుంచి మా నాన్న బాలసుబ్బారావు గారు, అలాగే ఇక్కడ నుంచి ఒక 19 మంది, రాజుపాళ్యము, నెల్లూరు, మొత్తం అంతా 47 మంది యాత్రికులు జూన్ 30వ తేదీ ఇక్కడ నెల్లూరు నుంచి బయలుదేరి అమర్నాథ్ యాత్రకు వెళ్ళారు. అక్కడ అమర్నాథ్ యాత్రలో దర్శనం పూర్తి చేసుకొని 8వ తేదీ యాత్ర నుంచి కిందకి దిగొచ్చాక అక్కడ కాశ్మీర్లో కాల్పులు జరుగుతూ ఉండడం వల్ల మిలిటెంట్లకి కాల్పులు జరుగుతుండడం వల్ల కర్ఫ్యూ వల్ల బల్తాల్ మిలిటరీ బేస్ క్యాంప్లో 8వ తేదీ నుంచి అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. అందరూ పెద్దవాళ్ళు, వయసు పెద్దవాళ్ళు, షుగర్ పేషెంట్లు ఉన్నారు. వాళ్ళకి సరైన భోజనం వస్తే అవి ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా వాళ్ళని అక్కడ నుంచి సురక్షితంగా మళ్ళీ మా స్వస్థలాలకు చేర్చాల్సిందిగా ప్రభుత్వాన్ని అందరినీ విన్నవించుకుంటున్నాను.